నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలోని శివాలయాల్లో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు. శైవ క్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు. శివనామ స్మరణలతో మారుమ్రోగిన శివాలయాలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవ వేడుకలు. నంది వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చిన శంకరుడు. శాస్త్రోక్తంగా లింగోద్భవం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న శ్రీలంక అధ్యక్షులు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో స్వామి దర్శనం. భద్రతా కారణాలతో అంగ ప్రదక్షిణ సేవను రద్దు చేసిన టీటీడీ. వైభవంగా జరిగిన కళ్యాణ వెంకటేశ్వరుని రథోత్సవం. మాడ వీధుల్లో కిక్కిరిసిన భక్తులు. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన శ్రీనివాస మంగాపురం. శివరాత్రి ఉత్సవానికి నోచుకొని చారిత్రాత్మక ఆలయం. కట్టడాల పరిరక్షణ పేరుతో ధూప దీపాల పట్ల ఆంక్షలు. అధికారుల తీరును తప్పుపడుతున్న శివభక్తులు. కృష్ణతేజ ప్రత్యేక కథనం. వేద పండితుల వేద మంత్రోచ్చరణలు, మేళ తాళాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని గాజుల మండ్యం మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. రేణిగుంట మండలం గాజుల మండ్యంలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలసిన శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో మంగళవారం మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కామాక్షి మూలస్థానేశ్వరులను దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసింది. భక్తుల నడుమ ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా జరిగింది. స్వామి అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉభయదారులు మల్లవరం ధరణి కిషోర్ కుమార్ రెడ్డి దంపతులు, నిర్వాహకులు జువ్వల ధనంజయ రెడ్డి, దయాకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనార్థం శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల శివసేన దంపతులు ఈ రాత్రి తిరుమలకు రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రహదారి మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి తిరుమలలో బస చేసి బుధవారం వేకువజామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకోనున్నారు. శ్రీలంక దేశాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తిరుమలకు వస్తున్న సిరిసేనకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పర్యటన మార్గంలో వాహన శ్రేణితో ప్రయోగాత్మకంగా పరిశీలన చేశారు. టీటీడీ అధికారులు అధ్యక్షునికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అంగ ప్రదక్షిణను టీటీడీ రద్దు చేశారు. శేషాచల లింగేశ్వర స్వామి ఆశీస్సులతో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రగతి పదంలో నడవాలని టీడీపీ పార్టీ వైద్య విభాగ అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తెలిపారు. చంద్రగిరి మండలం నారావారిపల్లి సమీపంలో వెలిసిన శేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం డాక్టర్ సుధారాణి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని పలువురు గ్రామస్తులతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ, విషాన్ని సైతం కంఠంలో నిలుపుకున్న శివుడికి ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి పండుగ అన్నారు. శివుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, శివుని ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉండాలని అన్నారు. చంద్రబాబు నాయుడు, గ్రామస్తులు, సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, కొండ కింద వెలసిన ఈ ఆలయంలో పూజలు చేస్తే ఎంతో శ్రేష్టం అన్నారు. మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ జాగారం ఉండాలని, గ్రామస్తులందరూ ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రప్ప నాయుడు, టీడీపీ నాయకులు రవినాయుడు, నారా ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, కేశవుల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అది ఒక చారిత్రాత్మక ఆలయం, మానవ జీవన మనుగడకు నిదర్శనం. అలాంటి విశిష్ట ఆలయం మహాశివరాత్రి పర్వదినాన ఎలాంటి పూజలకు నోచుకోవడం లేదు. విశ్వమంతా శైవ ఆలయాలు భక్తుల శివనామ స్మరణలతో మారుమ్రోగుతుంటే త్రిమూర్తులకు ప్రతిరూపంగా నిలిచిన ఆ శివాలయంలో మాత్రం నిశ్శబ్దం తాండవిస్తోంది. అది ఎక్కడ, ఏ ఆలయం అంటారా? అయితే కృష్ణతేజ అందించే ఈ ప్రత్యేక కథనాన్ని చూడండి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రానికి 18 కిలోమీటర్ల దూరంలో 2వ శతాబ్ద కాలం నాటి అతి పురాతనమైన శివాలయం ఉంది.
అది మానవులచే రూపొందించబడిన చారిత్రాత్మక ఆలయం ఇది. బ్రహ్మ, విష్ణు, శివుల ప్రతిరూపాలకు నిదర్శనంగా ఈ శివాలయాన్ని నిర్మించబడింది. పల్లవ రాజుల కాలంలో ఈ ఆలయాన్ని గుర్తించి పరమేశ్వరాలయంగా పేర్కొంటూ పూజలు అందుకున్న ఈ ఆలయం గుడిమల్లం గ్రామంలో నేటికీ వెలసి ఉంది. పల్లవుల తరువాత చాళుల కాలంలోనూ ఈ ఆలయం అత్యంత వైభవంగా వెలసిల్లింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిర్మించిన తాండమాన్ చక్రవర్తి సైతం ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు చరిత్రలో పేర్కొనబడింది. అలాంటి గొప్ప చారిత్రాత్మక వైశిష్టం గల గుడిమల్లంలోని పరమేశ్వరాలయంలో నేడు ఎలాంటి పూజలు కానీ నిత్య కైంకర్యాలు కానీ జరగడం లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుత శివలింగ రూపం ఒక్క గుడిమల్లంలోనే నెలకొని ఉంది. ఆలయంలోని మూలమూర్తిని 3 గలాలుగా పేర్కొంటారు. క్రింది భాగాన రాక్షస గలంగా బ్రహ్మదేవుడిగా, మధ్య భాగాన్ని విష్ణుగలంగా శ్రీ మహావిష్ణువుగా, పై భాగాన్ని పురుష లింగాకార గలంగా పరమశివుడిగా పేర్కొంటూ విశిష్ట ఆదరణ పొందింది. ఇలా త్రిమూర్తులు ప్రతిరూపంగా ఈ ఆలయం ఖ్యాతిగాంచింది. ఏనుగు ప్రతిరూపంతో నిర్మింపబడిన ఆలయం రాజుల కాలంలో గొప్ప వైభవాన్ని చాటుకొంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కలిసి ఒకే శివలింగంలో ఉన్నారు. సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం నాటిది. 2nd BC. దీని పల్లవులు, చోళులు ఆ కాలంలో నిర్మించిన గుడి అన్నమాట. శివలింగం వచ్చి నవపాషాణ శివలింగం. నవ అంటే 9, పాశం అంటే విషం. 9 రకాల విష పదార్థాలతో కూడిన శివలింగం. గుడి ఆకారం వచ్చి గజపృష్ఠాకారం. ఏనుగు కూర్చుండే వెనకాల భాగం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో మొత్తం గుడి ఉంటుందన్నమాట. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి కాశీ నుంచి గంగాజలం వస్తాయని అంటారు ఇక్కడికి. సంవత్సరంలో ఒకరోజు ఉత్తరాయణ నుంచి దక్షిణాయనం మారే రోజున సూర్య కిరణాలు వచ్చి స్వామివారి పాదాలు లాగుతాయి ఇక్కడ. అది ఇక్కడ విశేషం. శివుడిలో అనేక ప్రతిమల్ని మనం చూస్తాం. నృత్యమూర్తులుగా అంటే నటరాజుగా, సౌమ్యమూర్తులుగా, అలాగే సంయుక్త మూర్తులుగా అంటే హరిహర, అర్ధనారీశ్వర ఇలాంటివి, అలాగే అనుగ్రహమూర్తి, ఇట్లాగే రౌద్రమూర్తులు ప్రతిమలు మనకు భారతదేశంలో అనాదిగా వస్తున్నాయి. శివ తత్వము లేకపోతే శివుడి ఆరాధన మనకు క్రీస్తు పూర్వము 2500 సంవత్సరం నుంచి అంటే సింధు నాగరికత ప్రాంతం నుంచి ఉన్నట్లుగా మనకి ఆధారాలు. అలాంటి చారిత్రాత్మక విశిష్టత కలిగిన ఈ ఆలయం పురాతన ఆలయం కావడంతో 1964 నుంచి ఈ ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ పరిధిలోకి చేరడంతో ఆలయ ప్రాంగణంలో ఆ శాఖ అధికారులు ఆంక్షలను విధించారు. చివరకు స్థానికులకు సైతం అనుమతి లేకుండా ప్రవేశించరాదని, ఆలయంలో ఎలాంటి పూజలు చేయరాదన్న నిబంధనలు పెట్టారు. రాజుల కాలంలో విశిష్ట వైభవాన్ని చాటుకున్న ఈ ఆలయం నేడు ఎలాంటి ధూపదీప నైవేద్యానికి నోచుకోవడం లేదు. ఆలయంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పరిశోధనా అధికారులు, చారిత్రాత్మక తత్వవేత్తలు సైతం ఈ ఆలయం చరిత్రను చూసి ప్రశంసిస్తున్నారు. అలాంటి ఆలయం అధికారులు విధించిన ఆంక్షల కారణంగా ఆలయంలో పూజా కైంకర్యాలు ఆగిపోయాయి. పండుగ రోజుల్లో సైతం ఎలాంటి ధూప దీపాలను వెలిగించలేని దయనీయ స్థితి నెలకొంది. శివుడి ప్రతిరూపంగా ఉండేటువంటి లింగం మీద ఉండేటువంటి రూపము భారతదేశంలో చాలా ప్రాచీనమైనది. మన దగ్గరలో ఉన్నటువంటి గుడిమల్లంలో ఉన్న విషయము చాలామందికి తెలియదు. కారణం ఏమిటంటే మనం దాని గురించి ప్రాచుర్యం కానీ ప్రభుత్వం కానీ అది ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి తద్వారా యాత్రికులని అక్కడికి చేరే విధంగా చేసుకోకపోవడమే మన దౌర్భాగ్యంగా నేను భావిస్తాను. ఈ రకంగా ప్రతి ప్రతిమని అన్ని దాదాపుగా ఆంధ్రదేశంలో ఉన్న ఆలయాలు, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలు, అలాగే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాలను దర్శించి మన గుడి, మన ఆలయం, మన సంస్కృతి అని మనం గొప్పలు చెప్పుకోవడం తప్ప వాటి పరిరక్షణ నిర్వహణకు ఏ ఒక్కరూ సాహసించడం లేదు. అలాంటి అరుదైన చారిత్రాత్మక ఆలయాలను పరిరక్షించుకుంటూ సంస్కృతి, సాంప్రదాయ విలువలను భావితరాల వారికి అందించాల్సిన బాధ్యత మనందరిదని కృష్ణతేజ ఆశిస్తున్నది. శివుడి ఏ రూపాలు అలా కాదు. కళ్యాణ సుందరమూర్తి ఉంది. అది భారతీయ సాంప్రదాయాల్ని, పెళ్ళంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి, అది పాణిగ్రహణం ఎలా ఉండాలి, అలాగే కన్యాదానం ఎలా ఉండాలి అనేది ఆ విగ్రహంలో ప్రతిబింబిస్తుంది. అంటే మన జీవనం, మన విధానం దీనిలో కనిపిస్తుంది. అలాగే మీరు చూసినట్టయితే దక్షిణామూర్తి ఉంటారు. దక్షిణామూర్తిని ఎందుకు అంటే ఆయన జ్ఞానాన్ని ప్రతీక. ఆ దక్షిణామూర్తి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారనేది ఒకటి. అట్లాగే లింగోద్భవ మూర్తి ఉంటుంది. అలాగే వృషభావతార మూర్తి ఉంటుంది. మీకు త్రిపురాంతక మూర్తి ఉంటాయి. అంటే విష్ణు రూపాలు పుట్టినప్పటి నుంచి ఒకటి అంతం చేసేంత వరకు ఒక జీవన విధానం లాగా ఉంటుంది. శివుడి రూపాలు అలా ఉండవు, ఇన్స్టైనియస్గా వస్తాయి. అంటే అప్పటికప్పుడే వస్తాయి. ఒక దుర్మార్గుడు
ప్రబలిపోతుంటే వాడిని చంపడానికి ఆయన ఆ అవతారం ఎత్తి వస్తారు. మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని పరసాల వీధిలో గల అఖిలాండేశ్వరి సమేత జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని జంబుకేశ్వర ఆలయంలో 3 రోజుల పాటు ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజున అమ్మవారికి ఆలయంలో లక్ష కుంకుమార్చన జరిగింది. అలాగే 2వ రోజున స్వామివారికి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అలాగే 3వ రోజున స్వామి అమ్మవారి కళ్యాణోత్సవ ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అలాగే మహాశివరాత్రిని పురస్కరించుకొని మంచాల వీధి ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీలాద్రి, వెంకటేశ్వర్లు, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతిలో వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్లు రథంపై విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఏకైక శివాలయం కపిలేశ్వరాలయం. కపిల మహామునిచే పూజింపబడిన ఏకైక శివాలయంగా వెలుగొందిన కపిలేశ్వరాలయంలో గత 8 రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. शिव महादेव श्रीमत्प्रभाव परमेश्वर नित्य करुणार्द्रभाव देवादिदेव शंभु स्वयंभु हे विरूपाक्ष शशिशेखरा भक्ताळिपोषा हे भस्मभूषा कैलासवासा मृडकृत्तिवासा अंबिकानाथा हे भूतनाथ అందుకో భావాన ఆవాహనం. 8వ రోజున స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి భోగితేరులో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి భోగితేరు ఉత్సవాన్ని ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంటకు చేరుకున్న మంత్రికి పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల వల్ల ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అయిందని, దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఆయన తిరుపతి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి రికార్డు స్థాయిలో మెజార్టీని ఇచ్చి సుగుణమ్మను గెలిపించినందుకు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఆళ్లపల్లి సుధారాణి, పుష్పావతి, కేశవల్ నాయుడు, శ్రీధర్ వర్మ, దంపూరి భాస్కర్, ధనంజయ్ నాయుడు, చిన్నబాబు, మధు, మాణిక్యాలరావు, ముచ్చెల్లి భాస్కర్ రెడ్డి, మహబూబ్ బాషా తదితరులు మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణలతో బోలాశంకరుని ఆలయాలు హోరెత్తాయి. కొండకోణల్లో నెలకొన్న శివాలయాలు శివభక్తుల సందడితో కలకలలాడాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంతో పాటు అన్ని శివాలయాల్లో వేకువజామున నుంచే విశేష పూజలు జరిగాయి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయంలో బస చేసి శివపార్వతులను స్మరించుకుంటూ పూజలు జరిపితే సర్వదోషాలు తొలగి సుఖశాంతులు సిద్ధిస్తాయని ప్రతీతి. ఆ విశ్వాసంతోనే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనార్థం వేలాది మంది భక్తులు క్యూలు కట్టారు. శంభో శివ ఓ నటరాజా, నా హృదయమే నటవేదిక నటించుమురా. శంభో శివ ఓ నటరాజా, నా హృదయమే నటవేదిక నటించుమురా. గిరిజాయుత అమరావృత వరదా శుభదా, పరమోన్నతమానందమే నీ నాట్యమురా. ఇదిలా ఉండగా తిరుపతిలోని కపిలేశ్వరాలయంలో ద్వాదశి జ్యోతిర్లింగాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొంది పవిత్ర శివాలయాలుగా విలసిల్లుతున్న 12 ప్రధాన శివాలయాల నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడు, మధ్యప్రదేశ్లోని కాళేశ్వరుడు, గుజరాత్లోని సోమనాథుడు, శ్రీశైల మల్లికార్జునుడు, హిమాలయాల్లోని కేదార్నాథుడు, తమిళనాడులోని రామేశ్వరుడు తదితర ఆలయాల్లో వెలిసిన శివలింగాల నమూనాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మహాశివరాత్రిని పురస్కరించుకొని టీటీడీ ఉద్యానవన శాఖ మొదటిసారిగా జ్యోతిర్లింగాల ప్రదర్శనను కపిలేశ్వరాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసింది. మాఘమాసము చాలా పవిత్రమైన రోజు. ఈ మాఘమాసం ఒక నెల ఫుల్ నదీ స్నానం చేసి నదిలో స్నానం చేసి శివుడి దర్శనం చేస్తే చాలా మంచిది. మాఘ పురాణం చదువుతారు. 30 రోజులు 30 అధ్యాయాలు ఉంటాయి. ఆ వ్రతం అని ఒక నెల వ్రతం అనేది 30 రోజులు ఈ మాఘ పురాణం చదివి మారేడు చెట్టు అశ్వత్థాన్ చెట్టు చుట్టాలి. దాంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. శివరాత్రి రోజు మాత్రం శివుని దర్శనం చేయాలి. ఈ రోజు శివుడు పుట్టినరోజు. శివరాత్రి రోజు శివ దర్శనం చేస్తే మాకి కైలాసవాసం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన విద్యుత్ పూల అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. శివరాత్రి పర్వదినాన లింగోద్భవ మూర్తికి విశిష్ట పూజలను శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు నిర్వహించారు. భక్తులతో శ్రీకాళహస్తీశ్వరాలయం కిక్కిరిసింది. మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అలాగే చిత్తూరు నగరంలోని శివాలయాలు, అమ్మవారి ఆలయాలు శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు క్యూలు కట్టి నిలబడ్డారు. ఆలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడగా శివనామ స్మరణలతో శివాలయాలు హోరెత్తాయి. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 8వ రోజున స్వామివారు రథోత్సవంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారు ఉభయ దేవేళ్లతో కలిసి రథంపై విహరిస్తూ తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అనేక మంది భక్తులు గోవిందనామ స్మరణలు స్మరిస్తూ శ్రీవారి రథాన్ని తిరుమాడ వీధుల్లో లాగారు. రథోత్సవం సందర్భంగా శ్రీనివాస మంగాపురంలో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీవారి రథోత్సవం వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ వైభవంగా జరిగింది. రథోత్సవంలో కొలువు తీరిన స్వామివారికి కర్పూర నీరాజనాలు పలికారు. అశేష జనవాహిని నడుమ శ్రీవారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో జేఈఓ పాలాభాస్కర్, డిప్యూటీ ఈఓ శ్రీధర్, ఏఈఓ ధనంజయ, సూపరింటెండెంట్లు దినకర్ రాజు, కృష్ణారావు, తిరుమలయ్య, ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచార్యులు, విష్ణు భట్టాచార్యులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని చంద్రగిరి మండలంలోని పలు శైవాలయాల్లో భక్తులు విశేష పూజలు చేశారు. పలు శివాలయాలు ఓం నమః శివాయ స్మరణలతో మారుమ్రోగాయి. ఆలయాల్లో శివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. చంద్రగిరి మండలం తొండవాడ స్వర్ణముఖి నది ఒడ్డున వెలిసిన శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శివలింగానికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆలయ ఆవరణంలో 10 అడుగుల రుద్రాక్ష శివలింగం ఏర్పాటు భక్తులను కనువిందు చేసింది. ఆలయంలో నవగ్రహాలు బాలసుబ్రహ్మణ్య స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రగిరి శ్యామలాంబ సమేత మల్లికార్జున ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివలింగానికి పాలాభిషేకం చేశారు. ఆలయంలో విశేష పూజల అనంతరం చిన్న శివలింగానికి చిన్నపిల్లలచే ఆలయ ఆవరణంలో పాలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్ శర్మ మాట్లాడుతూ విషాన్ని సైతం తన కంఠంలో ఉంచుకొని నీలకంఠుడిగా పేరు పొందిన శివుడికి మహాశివరాత్రి పండుగ పేరుతో విశేష పూజలు చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి రోజు జాగార వ్రతాన్ని పాటిస్తే సకల పాపాలు పోయి భక్తులకు పుణ్య మార్గం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్లు వెంకట్రామరెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని తిరుపతిలోని బ్రహ్మకుమారి ఆలయ ప్రాంగణంలో భారీ వాయు శివలింగ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. బ్రహ్మకుమారి మఠం ప్రాంగణంలో తిరుపతిలో మొదటిసారిగా 36 అడుగుల ఎత్తుగల వాయు శివలింగ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శివభక్తుల సౌకర్యార్థం ఈ ప్రదర్శనను 2 రోజుల పాటు బ్రహ్మకుమారి ఆశ్రమ ప్రాంగణంలో ఉంచుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. అలాగే చిత్తూరులోని బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో శివరాత్రి వ్రత మహోత్సవం గురించి చిత్తూరు వాసులకు వివరించారు. అలాగే స్వామివారికి అభిషేకం, భక్తుల ఉపవాసాలు, అలాగే వ్రత ఆచారాలను గురించి వివరించారు. అదే కాక దేశంలోని ప్రధాన శివాలయాలుగా పేరొందిన
జ్యోతిర్లింగాల యొక్క వైశిష్ట్యాన్ని వివరిస్తూ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. నాబార్డ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహించనున్నట్లు ప్రోగ్రాం ఆర్గనైజర్ కుమార్ తెలిపారు. తిరుచానూరు రోడ్లోని శిల్పారామంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైనా పరిశ్రమల స్థాపనకు ఆసక్తి కనబరిస్తే నాబార్డ్ ద్వారా 20% సబ్సిడీ రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీలకైతే 4% సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పరిశ్రమలను స్థాపించాలనే ఆసక్తి కనబరిచే వారికి అవగాహన కల్పించేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ కెఎన్ బాలాజీ స్థానిక ఉన్నత పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు పరిశ్రమల స్థాపనకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు, బీటెక్ పూర్తి చేసిన వారందరికీ ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రధానంగా బిహెచ్ఈఎల్, గెయిల్, పానాసోనిక్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, మరికొన్ని బ్యాంకుల ద్వారా పరిశ్రమల స్థాపనకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. కావున పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సదస్సులో కాళేబాబు, వివిధ కంపెనీలకు చెందిన మేనేజర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సు బుధవారం కూడా కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి శాసనసభ ఉప ఎన్నికల ఫలితాల్లో పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. నగర ప్రజలు విభిన్న రీతిలో తమ మనోభావాలను ఓటు రూపంలో వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇవ్వగా కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో లోక్సత్తా పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పొందారు. తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు పలు ఆసక్తికర అంశాలను రేకెత్తించాయి. 8 నెలల చంద్రబాబు పాలనపై ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెంది ఆ పార్టీకి భారీ ఆధిక్యాన్ని చేకూర్చారు. తిరుపతి అసెంబ్లీ చరిత్రలోనే 1,16,524 ఓట్ల మెజార్టీ సాధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ సరికొత్త రికార్డు నెలకొల్పారు. దివంగత మాజీ ఎమ్మెల్యే వెంకట్రమణ మృతితో తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వెలువరించిన వెంటనే సంక్రాంతి వేడుకలకు నారావారిపల్లెకు విచ్చేసిన టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గత సాంప్రదాయాన్ని అనుసరించి రమణ సతీమణి సుగుణమ్మను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. గత సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, జై సమైక్యాంధ్ర పార్టీలు అభ్యర్థులు నిలుపబోమని స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్ శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు చివరకు ఏకగ్రీవం అవుతుందని భావించిన టీడీపీ శ్రేణులు ప్రయత్నాలను, విజ్ఞప్తిని కాంగ్రెస్ తిరస్కరించి ఎన్నికల బరిలో నిలిచింది. పోలింగ్కు సరిగ్గా 10 రోజులు మాత్రమే మిగిలి ఉండగా పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు తెలుగు తమ్ముళ్లు రాత్రింబవళ్లు శ్రమించి 1,00,000 ఓట్ల మెజార్టీని లక్ష్యాన్ని అధిగమించగలిగారు. తిరుపతి ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టిన యువనేత నారా లోకేష్ ఎప్పటికప్పుడు నేతలను అప్రమత్తం చేస్తూ తగిన సూచనలు, సలహాలు అందజేశారు. అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, ఎంపీ శివప్రసాద్, మాజీ మంత్రులు గాలి ముద్దు కృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చెదలవాడ కృష్ణమూర్తి, వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు వాడవాడలా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. పోలింగ్ బూతుల వారీగా నాయకులు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి బూతుల వద్ద నానా రాద్ధాంతం చేశారు. 1,00,000 ఓట్ల మెజార్టీ లక్ష్యాన్ని సునాయాసంగా టీడీపీ నాయకులు అధిగమించగలిగారు. ఫలితంగా సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాలు తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. 19 రౌండ్లకు గాను తొలి రౌండ్లో 6,633 ఓట్లు, రెండో రౌండ్లో 7,514, మూడో రౌండ్లో 6,222, నాలుగో రౌండ్లో 5,456, ఐదో రౌండ్లో 7,617, ఆరో రౌండ్లో 7,812, ఏడో రౌండ్లో 6,958, ఎనిమిదో రౌండ్లో 5,959, తొమ్మిదో రౌండ్లో 6,724, పదో రౌండ్లో 6,471, 11వ రౌండ్లో 6,967, 12వ రౌండ్లో 6,725, 13వ రౌండ్లో 6,289, 14వ రౌండ్లో 6,522, 15వ రౌండ్లో 8,162,
16వ రౌండ్లో 7,829, 17వ రౌండ్లో 7,560, 18వ రౌండ్లో 7,212, చివరి రౌండ్లో 1,540 ఓట్లు పొంది తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ శ్రీదేవిపై 1,16,524 ఓట్ల ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ అభ్యర్థి అఖండ విజయంపై తెలుగు తమ్ముళ్ల సంబరాలు అంబరాన్ని తాకాయి. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా చోటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్ శ్రీదేవిని బరిలోకి దింపి ప్రజాభిప్రాయాన్ని కోరింది. 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచారం, ఎన్నిక నిర్వహణ మొత్తం మాజీ ఎంపీ చింతామోహన్ ముందుండి నడిపి స్వార్థ రాజకీయాన్ని ప్రదర్శించారు. అభ్యర్థి ఎంపిక, దాంతో చింతామోహన్పై ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సహాయ నిరాకరణ ప్రకటించారు. చివరకు పీసీసీ పర్యటనను సైతం వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు తిరుపతి ఉప ఎన్నిక కీలకం కావడంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఏ మేరకు ఓట్లు పడుతుందోనని నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి 9,628 ఓట్లు కైవసం చేసుకుని డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక సిపిఎం మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన లోక్సత్తా అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంకు 3,819 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో పోతిరెడ్డి వెంకటరెడ్డి అత్యధికంగా 3,156 ఓట్లు పొందారు. నోటాకు 2,152 ఓట్లు పోలు కావడం గమనార్హం. ఉప ఎన్నికల్లో చింతామోహన్ వైఖరి వలన పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిందని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. చింతామోహన్ తీరును వ్యతిరేకిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు ఫిర్యాదు చేసేందుకు తిరుపతి కాంగ్రెస్ నాయకులు సిద్ధమవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు చూడదగ్గ కుటుంబ కథా చిత్రమని సినీ హీరో వరుణ్ సందేశ్ తెలిపారు. నగరంలోని సివిఎస్ థియేటర్లో ప్రదర్శింపబడుతున్న పడ్డానండి ప్రేమలో మరి చిత్రంలో నటించిన సినీ నటులు మంగళవారం విజయోత్సవ యాత్రలో భాగంగా తిరుపతికి వచ్చారు. సినిమా ప్రదర్శించబడుతున్న సివిఎస్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య సినీ నటుడు వరుణ్ సందేశ్, హీరోయిన్ రీతిక, సహాయ నటుడు అరవిందులు కూర్చుని వీక్షించారు. ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఈ సినిమా కుటుంబ కథా చిత్రమని, కుటుంబంతో కలిసి ఎవరైనా సినిమాను వీక్షించవచ్చునన్నారు. చిన్న బడ్జెట్తో సినిమాను నిర్మించినప్పటికీ పెద్ద సినిమాలకు దీటుగా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుందని చెప్పారు. సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా తిరుపతికి వచ్చామని, బుధవారం కర్నూలుకు చిత్రం యూనిట్ సభ్యులందరం వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రూప్ థియేటర్స్ మేనేజర్ సిద్ధారెడ్డి, మునిశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలోని శివాలయాల్లో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు. శైవ క్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు. శివనామ స్మరణలతో మారుమ్రోగిన శివాలయాలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవ వేడుకలు. నంది వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చిన శంకరుడు. శాస్త్రోక్తంగా లింగోద్భవం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న శ్రీలంక అధ్యక్షులు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో స్వామి దర్శనం. భద్రతా కారణాలతో అంగ ప్రదక్షిణ సేవను రద్దు చేసిన టీటీడీ. వైభవంగా జరిగిన కళ్యాణ వెంకటేశ్వరుని రథోత్సవం. మాడ వీధుల్లో కిక్కిరిసిన భక్తులు. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన శ్రీనివాస మంగాపురం. శివరాత్రి ఉత్సవానికి నోచుకొని చారిత్రాత్మక ఆలయం. కట్టడాల పరిరక్షణ పేరుతో ధూప దీపాల పట్ల ఆంక్షలు. అధికారుల తీరును తప్పుపడుతున్న శివభక్తులు. కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.